అందరికీ నమస్కారం. మంతెనాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు స్పెషల్గా పనస గింజల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. సీజనల్గా పనస పళ్ళు వచ్చినప్పుడు తొనలు తినేస్తాం. ఆ గింజలు చాలామంది పారేస్తూ ఉంటాం. కానీ వాటిని అట్టి పెట్టుకుని ఎప్పుడైనా సరే మనం పులుసుకు ఉపయోగించుకోవచ్చు. ఫ్రెష్గా అయితే నానబెట్టక్కర్లేదు. ఎండిపోయిన పనస గింజలు దొరికితే వాటిని నానబెట్టేసుకుని మళ్ళీ పులుసుగా చేసుకుంటే చాలా బాగుంటాయి. కమ్మటి రుచి పనస గింజలు. మనం ఇక్కడ అసలు చింతపండు వాడకుండా, నీళ్లు పోసి గ్రేవీలాగా గొజ్జులాగా చేయకుండా, ఆరోగ్యకరమైన టమోటాలతో, మామిడికాయ ముక్కలతో ఇట్లా మరి పనస గింజలు కూడా ఉడికించాక పేస్ట్ చేసి హెల్దీ గ్రేవీలతో మరి లాభాన్నిచ్చే పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు స్పెషల్గా మనం చూద్దాం. పనస గింజల పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పనసకాయ గింజలు అరకప్పు, టమోటా పేస్ట్ 1 కప్పు, టమోటా ముక్కలు అరకప్పు, పచ్చిమామిడికాయ ముక్కలు 1/4 కప్పు, కందిపప్పు 2 టేబుల్ స్పూన్లు, పండు ఖర్జూరం ముక్కలు 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, మిరియాలు 1 టీ స్పూను, ధనియాలు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, ఎండుమిరపకాయలు 2, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. పనస గింజల పులుసు తయారు చేసే విధానం చూడబోతున్నాం. ముందుగా ఒక చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ పొయ్యి మీద పెట్టేసి అందులో మనం తీసుకున్న పనస గింజలను వేసేసి, దానితో పాటు గింజ తీసేసిన ఖర్జూరం చీలికలను అట్లా వేసేసాం. ఎందుకంటే పులుసుకి చప్పదనం ఉండకుండా ఆ గింజలు కూడా ఈ తీపి పట్టుకుని పనస గింజలు ఉడికేసరికి చాలా బాగుంటాయి. టమోటా పేస్ట్ వేసి ఈ పనస గింజలను మనం ఉడికించుకుంటాం. కొద్దిగా నీళ్లు కూడా వేసేస్తాం. కొద్దిగా పసుపు వేసేసి ఇక మూత పెట్టేసేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికించి ప్రెషర్ కుక్కర్ పక్కన పెట్టుకుంటాం. ఈ పులుసుకి మనం స్పెషల్గా మసాలా సిద్ధం చేసుకుంటున్నాం. దాని కొరకు చిన్న మట్టి పాత్ర పెట్టి అందులో కందిపప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర వీటన్నిటిని దోరగా వేగనిచ్చేసి కొద్దిగా గోరువెచ్చగా చల్లారిన తర్వాత దాన్ని పౌడర్ చేసేసుకుని మనం ఆ మసాలా పొడి పక్కన పెట్టుకుంటాం. మనం టమోటా పేస్ట్లో పనస గింజలు ఉడకపెట్టాం కదా, అందులో 60% 70% ఆ గింజలను అట్లా పెట్టేసి ఒక 25-30% ఈ పనస గింజల్ని తీసుకుని మిక్సీ జార్లో వేసేసి పచ్చిమామిడికాయ ముక్కలు, టమోటా ముక్కలు. పులుసులకి ఒట్టిగా చాలామంది ఏం చేస్తారు, చింతపండు గొజ్జుతోనే గ్రేవీ అంతా చేస్తారు. ఆరోగ్యానికి నష్టం అలాంటి గ్రేవీలు. కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ హెల్దీ గ్రేవీ ఈ పులుసు కోసం మనం అట్లా సిద్ధం చేసాం. ఇక పులుసుకు తాలింపు పెట్టేసేసి మేగడ వేసేసాం. అందులో ఆవాలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఇంగువ పొడి ఇవన్నీ వేసి మేగడలో తాలింపు వేగనిస్తాం. అందులో ఇక గ్రైండ్ చేసిన టమోటా, పనస గింజల, మామిడికాయ పేస్ట్ని గ్రేవీ కోసం ఇందులో వేసేసి ఆ గ్రేవీని తాలింపులో కొంచెం వేడెక్కిన తర్వాత టమోటా పేస్ట్తో ఉడికించుకున్న పనస గింజల్ని ఇందులో వేసేస్తాం. అంతా చింతపండు లేకుండా, నీళ్ళు లేకుండా ప్యూర్ గ్రేవీలతో మరి మంచి పులుసు కోసం మనం ఎట్లా తయారు చేసాం. కొంచెం పల్చగా కావాలంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. చిక్కటి పులుసే బాగుంటుంది ఎప్పుడు కూడా. పల్చటి పులుసు అనుకోండి అన్నంలోనే తింటాం. చిక్కటి పులుసు అయితే పుల్కాలు, చపాతీలు కూడా తినడానికి చాలా బాగుంటుంది. అలా మూత పెట్టి పులుసుని మగ్గనివ్వాలి. ఫైనల్గా మనం తయారు చేసుకున్న ఈ పులుసుకి మసాలా పొడి ఏదైతే ఉందో, కందిపప్పు, మిరియాలు ఇవన్నీ చేసాం కదా, దాన్ని 2 టేబుల్ స్పూన్లు వేసేస్తాం. దానివల్లే కమ్మగా అనిపిస్తుంది అన్నమాట ఈ పులుసు.
కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె వేసేస్తే ఆ గ్రేవీ అంతా కూడా చప్పగా లేకుండా, ఉప్పు లేని లోటు లేకుండా మంచి టేస్ట్గా ఉండటం కోసం బాగుంటుంది. పైన కొత్తిమీర చల్లేస్తాం. చూసారు కదా, పనస గింజల పులుసు. నేను రెగ్యులర్గా పులుసులు వండుకోవటం మంచిది కాదు, చాలా రకాల జబ్బులు వస్తాయని చెప్తాను, నొప్పులు వాతం ఎక్కువ అవుతుందని అంటుంటా కదా. మరి ఉప్పు లేని పులుసుల వల్ల ఆ నష్టాలు ఏవి రావు. ఉప్పు ఎందుకు పులుసులు ఎక్కువ పడుతుందంటే, వంటల్లో చింతపండు పిసికి పోసినప్పుడు ఆ చింతపండు పులుపుని కవర్ చేయటం కోసం పులుసుల్లో సాల్ట్ 2-3 రెట్లు ఎక్కువ పడుతుంది అన్నమాట. అందుకని పులుసుల వల్ల దోషం అంతా సాల్ట్తోనూ చింతపండుతోనూ. ఆ రెండూ లేకుండా కనుక పులుసులు చేసుకుంటే పులుసులు తిన్నా నష్టం లేదు. అందుకని ఇట్లా హెల్దీ గ్రేవీలతో పులుసులు మీరు చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.